మన విజయ్ బాగుపడింది, మామూలు మనిషి అయింది. నన్ను అల్లంత దూరంలో చూడగానే అన్నయ్య అంటూ వచ్చి అమాంతం నన్ను కావలించుకుంది. నన్ను చూడగానే అడిగిన మొదటి ప్రశ్న ఏమిటో తెలుసా? మా వదిన బాగుందా నీ గురించి అడిగిందే. అడుగుతుందండి. ఇన్నాళ్ళు పిచ్చిదై సాధించింది, ఇప్పుడు బాగుపడి సాధిస్తుంది. నీ నుంచి దాన్ని కాపాడాలని, అది బాగుపడినా దాన్ని ఇక్కడికి తీసుకురానన్నానే. ఆహా, మంచిదే. బాగుపరిచిన ఆ పెద్ద మనిషికే కాళ్ళు కడిగి కన్యాదానం చేయలేకపోయారా? నీ పాడు నోటితో శాపల్లా అన్నా నిజమే అన్నావు. ఆ మహానుభావుడు విజయ్ని పెళ్లి చేసుకుంటా అన్నాడు. ఇంకే గుడి కట్టించి పూజలు జరిపించండి. జరిపిస్తానే. నీలాంటి ఏడుపు గుట్టు మొహాల గుడి చుట్టూ 1000 సార్లు ప్రదక్షిణాలు చేసినా మీ పాడు బతుకులు ఇలాగే ఉంటాయి. తప్పకుండా జరిపిస్తాను. ఏమండి? అవునే, ఇంతకాలం నా చెల్లెల్ని అల్లరి చేసి బాధలు పెడతావన్న భయంతో ఇన్నాళ్ళు నువ్వేం చేస్తున్నా సహిస్తూ వచ్చాను. కానీ ఇవాళ నా చెల్లెలు పచ్చగా పెళ్లి చేసుకుని ఓ ఇంటికి ఇల్లాలు అవుతూ ఉంటే నువ్వు ఏడుస్తూ కూర్చుంటే లోకం దుమ్మెత్తిపోస్తుంది, ఈసడించుకుంటుంది, మొహం మీద ఊముతుంది. సంస్కారం నీలో ఎలాగూ లేదు. కనీసం లోకం కోసమైనా సంతోషాన్ని నటించవే. ఏంటమ్మా అలా ఉన్నావు? నాకు బోర్ కొడుతుంది పాండు అంకుల్. మీ అయ్యగారు టూర్ వెళ్ళిపోయారు, నేనేమైపోతానని ఆలోచించారా? నీకు ఆయనే లోకం కావచ్చమ్మా, కానీ ఆయనకి తనదంటూ ఒక లోకం ఉందమ్మా. ఆ లోకంలో ఒక ఇల్లు ఉంది, తాళి కట్టిన భార్య ఉంది, కుటుంబంలో ఏవో కలతలు వచ్చాయి. మనశ్శాంతి కోసం వారు ఇక్కడికి వచ్చారు. ఈలోగా నువ్వు కనిపించావు. నిన్నొక మనిషిని చేసేదాకా నిద్రపోరమ్మా. వారికి పేషెంట్లు అంటే ప్రాణం అమ్మా. అంటే నేను కేవలం పేషెంటేనా? నా మీద ప్రేమ? పెంచిన మొక్క మీద ప్రేమ ఉంటుంది, పెరిగిన బిడ్డపైన ప్రేమ ఉంటుందమ్మా. ముళ్ళ తీగలాంటి నీ బ్రతుకును ప్రేమతో మల్లె తీగలా మార్చారు. నువ్వు బాగుపడి ఒక ఇల్లాలవైతే చూసి ఆనందిస్తారు, మనసారా దీవిస్తారమ్మా. ఆనంద్ నన్ను ప్రేమించాడు, నన్నే పెళ్లి చేసుకుంటానన్నాడు. నన్నే పెళ్లి చేసుకుంటానన్నాడు. నీకు అలా అనిపించడం, ప్రేమించినట్టు కనిపించడం, ఇదంతా కూడా చికిత్స చేయడమేనమ్మా. బాగుపడిన వాళ్ళందరూ భార్యలు కావాలంటే మన అయ్యగారు గోపాలకృష్ణుడు కావాలి, కానీ ఆయన శ్రీరామచంద్రుడమ్మా, శ్రీరామచంద్రుడు. నీకు అలా అనిపించడం, ప్రేమించినట్టు కనిపించడం, ఇదంతా కూడా చికిత్స చేయడమేనమ్మా. బాగుపడిన వాళ్ళందరూ భార్యలు కావాలంటే మన అయ్యగారు గోపాలకృష్ణుడు కావాలి, కానీ ఆయన శ్రీరామచంద్రుడమ్మా, శ్రీరామచంద్రుడు. Anybody here? Uncle? Uncle? Oh, what a beauty. Good morning. I am Santosh. ఆయన మీకేమవుతారో చెప్తే నేను మీకేం కావాలో చెప్తాను. జస్ట్ పేషెంట్. అయితే మీరు నాకేమైనా కావచ్చు. చూడండి, మీరు పేషెంట్ అంటే నేను నమ్మను. మీలాంటి అందమైన అమ్మాయిని పేషెంట్ చేస్తే ఆ గాడ్ సృష్టిలోనే ఏదో లోపం ఉండాలి. ఓకే, మీరు బాగుపడుతున్న పేషెంటా, బాగుపడ్డ పేషెంటా, బాగుపడాల్సిన పేషెంటా? ఆరోగ్యం బాగుపడి మనసు బాగాలేని పేషెంట్. నో ప్రాబ్లం. ఆ మనసు నాకు లీజుకి ఇచ్చేయండి. అందులో సువిశాలమైన సామ్రాజ్యం నిర్మించుకుని, అందమైన గోడలు లేపి, ప్రేమగా నిర్మించి అందులో సెటిల్ అయిపోదాం. మాట్లాడడం నా వీక్ పాయింట్, వినడం మీ స్ట్రాంగ్ పాయింట్ అయితే మన ఇద్దరం చెంస్ అయిపోదాం. అవును అంకల్, 2 కాఫీ. నేను కాఫీ తాగను. ఆశ్చర్యం లేదు, నేను తాగను. మీ కళ్ళల్లో సౌందర్యం, మీ చూపులో స్వీట్ రావిషింగ్ ఎన్చాంటింగ్ బ్యూటీ, మీ రూపులో ఓహ్ చాలా దూరం వచ్చేసాను. ఆవేశం నా వీక్ పాయింట్, అభిరుచి మీ స్ట్రాంగ్ పాయింట్ అయితే మన ఇద్దరం చెంస్ అయిపోదాం. పాండు, హాట్ వాటర్ ఫర్ కోల్డ్ బాత్. ఎవరి వీక్ పాయింట్? ఓ నో, ఐఎమ్ స్ట్రాంగ్ పాయింట్. పాండు అంకుల్, ఈయనకేం కావాలో చూడు. ఓ, మాజీ భర్త గారా? రండి రండి. ఏమిటి, దారి తప్పొచ్చావా లేక పాత భార్య మేలనిపించిందా? కూర్చో. ఏమిటి, ఎవరో పిచ్చిదాన్ని పట్టుకున్నావట? నీకంటే నాకేసే మేలన్నమాట. అందమైన ఫ్రెండ్తో తిరగటం ఆ రోజు పిచ్చన్నావు, నువ్వు పిచ్చిదాంతో తిరగటం ఫన్నీ. కొందరి వికారాన్ని పిచ్చంటారు, కొందరి దురదృష్టాన్ని పిచ్చంటారు. లోకంలో ఓ అమ్మాయి నీలాగా కాలేక చచ్చిపోయింది. ఆ ఘోరాన్ని చూడలేక ఆ అమ్మాయి చెల్లి పిచ్చిదైంది. ఆ పిచ్చిలో నిజాయితీ ఉంది, నిస్సహాయత ఉంది, ప్రేమ ఉంది, ఆరాధన ఉంది. వెరీ గుడ్. ఆ అమ్మాయి ఎవరో నిన్ను పిచ్చివాణ్ణి చేసింది. ఇద్దరు పిచ్చివాళ్ళకి పొత్తు బాగా కుదురుతుంది. ఎవరు లేరు, నా ఓల్డ్ హస్బెండ్. ఇప్పుడే పంపించేస్తాను.
ఏమిటో చెప్పు. ఏమిటిది? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. వెరీ గుడ్. శుభలేఖ పంపిస్తే దండలు పంపిస్తానుగా. ఈ కాగితాలు ఎందుకు? నీ విడాకులు కావాలిగా. ఓ, విడాకులు కావాలా? నేను సంతకం పెడితే చాలా, మా డార్లింగ్ కూడా పెట్టాలా? నవ్ యువర్ ఫ్రీ మ్యాన్. ఒక నిజం చెప్తే ఈ కాగితాలు ఇస్తాను. నువ్వు నిజంగా అమ్మాయిని ప్రేమిస్తున్నావా? నియాన్ లైట్ల పడగదుల్లో పరాయి మొగాళ్లతో సుఖాన్ని, బారుల్లో తాగటాన్ని, బాహాటంగా తిరగటాన్ని, మత్తుల్ని నిద్రమాత్రల్ని ఆరాధించే నీకు మనిషిని మనసుని ప్రేమించడం అంటే ఏమిటో తెలియదు. ఒకవేళ చెప్పినా అర్థం చేసుకునే తీరిక లేదు. నీ అద్దె ప్రియుడు నీ శరీరం కోసం ఆ రూమ్ లో వెయిట్ చేస్తున్నాడు. వెళ్ళు. గుడ్ బై. గారు ఏం చేస్తున్నారు? డోంట్ ట్రబుల్ మీ. ట్రబులా? ట్రబుల్ అంటే గుర్తుకొచ్చింది, చెప్పనా? డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ అన్లెస్ ద ట్రబుల్ ట్రబుల్స్ యూ. ఇఫ్ యూ ట్రబుల్ ద ట్రబుల్ విల్ డబుల్ యువర్ ట్రబుల్. ఏది చెప్పండి, చెప్పండి. ప్లీజ్ డోంట్ ట్రబుల్ మీ. Don't trouble the trouble unless the trouble troubles you. Don't trouble the trouble. Don't trouble the trouble unless the trouble trouble the trouble. పాండు అంకుల్ తొందరగా రావాలి. రెడీ రెడీ. సంతోష్ బాబు, నీకు చాలా ఇష్టమైన టిఫిన్ చేశాను. అమ్మా విజయ, నువ్వు కూడా రా అమ్మా. కార్లు వేడిగా ఉన్నప్పుడే తినాలమ్మా. హలో. అమ్మా విజయ, త్వరగా రా అమ్మా. గారెలు వేడిగా ఉన్నప్పుడే తినాలి. ఇప్పుడు అర్థమైంది. ఈ జోకను చూస్తే విజయ్ గారు కూడా నవ్వుస్తుందన్నమాట. ఇక నుంచి ఈ ముసుగు అలాగే పెట్టేసుకుంటాను. వంటలు వార్పులు. మిస్టర్ పాండురంగారావు గారు, తమరు చేసిన గారెలు అద్భుతంగా ఉన్నాయండి. ఒట్టి అల్లరి కుర్రాడమ్మా, అల్లరి కుర్రాడే. నా ముఖం ఎలా ఉంటేనే నాకు ఆ నవ్వులు కావాలి. చూడండి విజయ్ గారు, ఇలా చూడండి. ఒక్కసారి నవ్వండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. పాండు అంకుల్, సంతోష్ గారు ఎక్కడ? సంతోష్ బాబు ప్రొద్దుటే టిఫిన్ కూడా చేయకుండా వెళ్ళిపోయాడమ్మా. అరే, ఎందుకు? ఎందుకంటే ఏం చెప్పమంటావమ్మా, పాప మా బాబుకు వేళకు తిండి లేకపోయినా ఉండగలడు గానీ మాట్లాడడానికి మనిషి లేకపోతే ఉండలేడమ్మా. నీతో మాట్లాడాలని అతగాడి ఎంత అవస్థపడుతున్నాడో నీకు తెలుసు. నీ మీద ఎంత అభిమానం లేకపోతే నిన్నటికి నిన్న ఆ రౌడీ గదువుతో అంత సాహసం చేస్తాడా? నువ్వేమో ఉలుకు పలుకు లేకుండా ఊరుకుంటువి. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు? నీ మీద కోపంతో నా మీద అలిగి టిఫిన్ కూడా తినకుండా తోటలోకి వెళ్ళి పడుకున్నాడు. సరే, నేను వెళ్తాను.